స్వాగతాలను మేము మీకు ముఖ్యంగా ప్రెస్ మీడియాకు తెలియజేసి గడిచిన 8 నెలలు గూడూరు నియోజకవర్గంలో ధర్మపాలన జరుగుతుందా యమధర్మ పాలన జరుగుతుందా ఒక్కసారి అందరికీ కూడా మరి ఈ విషయం మీద మీరే నిర్ణయం తీసుకోండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. వ్యవస్థల మీద మాట్లాడారు, ఆయన ప్రభుత్వం మీద మాట్లాడారు. స్వయంగా ఆయనే తెలుసుకున్నారు, ఎవరు చెప్పిన మాటలు కాకుండా స్వయంగా ఆయనే పర్యవేక్షించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంలో బాధితుడైన సతీష్ కుమార్ యాదవ్ అనే పిల్లోడు 23-24 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లోడికి జరిగిన విషయాలు కూడా కూలంకుషంగా తెలుసుకున్నారు. ఆ బాధితుడు జరిగిన అన్యాయాన్ని అది తెలియజేశాడు. నన్ను అనుమానం కింద తీసుకెళ్లారు, కేసు రిజిస్టర్ చేయలేదు, అయినా నన్ను ఆ నైట్ కూడా ఉంచారు. రౌండ్ అంటూ కొట్టారు. లెక్క పెట్టి ఒక రౌండ్కి 20 దెబ్బలు, కాళ్ళకి 20 దెబ్బలు, చేతికి 20 దెబ్బలు కొట్టారు. ఇట్లాంటి వాతావరణంలో లాస్ట్కి నన్ను కొట్టినారు కదా, నన్ను వదలండి అంటే కూడా వదలలేదు. మా అన్నం చూడడానికి వచ్చాడు, తపన పడ్డాడు, రక్త సంబీకుడు కాబట్టి నన్ను చూడడానికి వస్తే అతన్ని కొట్టారు. కొట్టడమే కాకుండా 2000 రూపాయలు చూడడానికి తీసుకున్నారు సార్. మరి ఇది ఎట్లాంటిది? ఇదేనా ధర్మపాలన, యమధర్మపాలన అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించాడు. ఆ పిల్లవాడే కళ్ళనీళ్ళు పెట్టుకొని మాట్లాడాడు. తర్వాత ప్రెస్ మీట్లో ఆయన జరిగిన విషయాలన్నీ కూడా ప్రజల నుంచి తెలుసుకున్నారు. పోలీస్ వ్యవస్థను వెనకేసుకొస్తున్నారు. మంచివాళ్ళని వెనకేసుకొస్తే పోలీస్ వ్యవస్థలో కూడా మంచివాళ్ళు ఉన్నారు, ధర్మంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగస్తుడు ఉద్యోగం వచ్చేటప్పుడు నేను ఎలాంటి బంధుప్రీతికి దూరంగా, అవినీతికి దూరంగా మనస్సాక్షితో పనిచేస్తానని ప్రమాణం చేసి వస్తున్నారు. ఈరోజు గూడూరులో జరుగుతున్న వాతావరణం మీరు గమనించవలసింది ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అది పరిపాలన స్టార్ట్ అయిన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మొదటిగా మీకే తెలుసు, పాత్రికేయుల మీదే 5 మంది మీద కేసు పెట్టడం అనేది అందరికీ తెలిసిన సత్యం. మరి దీన్ని ధర్మపాలన అంటారా, యమధర్మపాలన అంటారో విజ్ఞతలకే వదిలేస్తున్నాం. మరి అదేవిధంగా వరుసపెట్టి నేను ఒకటే ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి. పరోక్షంగా కూడా మన ఇంకొక అవకాశం మనం ఇవ్వగలిగినప్పుడు అది పరోక్షంగా మన మీద పడుతుంది. మేమే రౌడీ షీటర్లకు పుట్టినరోజుకు పోయినప్పుడు ఏ రకమైన వాతావరణం వెళ్తుంది సమాజంలో? ఆ రకంగా అటెండ్ అయినప్పుడు మరి అది ఇంకొక మర్డర్ కేసుకి పునాది వేయడం జరిగింది కదా. నాకు ఒక ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి అని చెప్పి రౌడీ షీటరు మరి ఒక వాతావరణం తీసుకురావడానికి అది పునాది జరిగింది కదా. అది కరెక్టా? దీన్ని ఏమో ధర్మపాలన అంటారా? అదే రకంగా గూడూరులో ఎన్నడూ లేని విధంగా 5-6 మర్డర్లు జరిగినాయి. దీన్ని ఏమంటారు? ధర్మపాలన అంటారా, యమధర్మపాలన అంటారా? మీకు పేదోళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. ఎక్కడ పెట్టినా పేదోడు పార్టీ, పేదోడు పేరు పేదోడు. బాబు గారు కూడా, ముఖ్యమంత్రి వర్యులు కూడా మీకు అధికారం రాకముందు పేదరుపులు వచ్చారే, అన్ని రకాలుగా మేనిఫెస్టోలు ఒక ఇంత కాదు 4 ఇంతలు నీకు 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 అని మాట్లాడారే. 8 నెలలు. ఈ 8 నెలలు ధర్మపాలన ఉందా, యమధర్మపాలన ఉందో విజ్ఞతలైనా మీకే వదిలిపెడతాం. అదే రకంగా ఆంచారంపేటలో ఒక మర్డర్ జరిగింది. జరగకముందు ఆ పేదవాళ్లే కారుకు అడ్డం నిలబడి సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని అడిగారా లేదా? వ్యవస్థ దగ్గరికి వెళ్ళారా లేదా? ఆ రోజు వ్యవస్థ కానీ ఒక నిర్ణయం తీసుకొని ఉంటే అసలు ఎందుకు జరుగుతుంది, ఎక్కడ దీని మీద తప్పు జరుగుతుందని మీరు పర్యవేక్షించి మీరు యాక్షన్ తీసుకుంటే ఆ మర్డర్ జరిగేదానికి ఆస్కారం ఉండేదా? దానికి ప్రత్యక్షంగా నేను చెప్పను, కానీ పరోక్షంగా మీరు కారకులు కారా? ప్రజాప్రతినిధిగా మేము మీకు ఓట్లేసాము ప్రభు అని చెప్పి మాట్లాడారే, కానీ ఎక్కడైనా వ్యవస్థ మీద ఒక్కసారి మీరు చేయండి, దీని మీద యాక్షన్ తీసుకోండి అని ఉంటే ఇంత దూరం వచ్చుండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి అదేవిధంగా అన్ని విషయాలు కూడా
గూడూరులో మనం మాట్లాడుతుంటే ఈ రకమైన వాతావరణంలో మా ప్రీతం నాయకులు ఒక కార్యకర్త జరిగిన ఇబ్బంది తెలుసుకొని కొన్ని ఒత్తిడి వల్ల ఎప్పుడో రావాల్సింది కొన్ని ఒత్తిడి వల్ల లేటుగా రావడం జరిగింది. ఎందుకంటే అందరినీ సమీకరించుకోవాలి, మాట్లాడాలి, కార్యకర్తలు స్థైర్యం ఇవ్వాలని చెప్తే ఇదేదో ఒక జాగిర్లాగా ఎవరు రాకూడదని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మన అవసరాల కోసం ఒక్కసారి గతంలో చూస్తే మన అవసరాల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరిగిన పరిస్థితులు లేవా? మన భవిష్యత్తు కోసం ఆయన ఇంటిని ఆయన ఆశ్రయించిన పరిస్థితులు లేవా? మన భవిష్యత్తు కోసం ఆయన కూడా సహాయం చేసిన వాతావరణం లేదా? ఎక్కడికి వెళ్తుంది ఈ వాతావరణం? వచ్చిన అతిథులను కూడా గౌరవించకుండా సెటైర్లు వేసి మాట్లాడడం ఎంతవరకు సంస్కారం అని కూడా మీ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఒక పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ఏవైనా చెప్తే సద్విమర్శ ఉంటే దాన్ని సద్విమర్శని తీసుకోవాలి. పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, ఎక్కడైనా వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నా ప్రతిపక్షం అనే వాయిస్ని గౌరవించాలి. అలా కాకుండా ఇదేదో జాగీర్ అయిపోయినట్టుగా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మేము మాట్లాడడం చంద్రబాబు ఇప్పుడు వరకు కానీ ఎక్కడైనా సంస్కారం లేకుండా శుతిమించి మాట్లాడామా? ఏ క్లిప్పింగ్స్ అయినా మీరు చెప్పండి, పబ్లిక్గా వచ్చి మేము క్షమాపణలు చెప్తాం. పాలసీ మీద మాట్లాడతాం, ప్రభుత్వం మీద మాట్లాడతాం. మీరు గతంలో ఈ పార్టీలో ఉన్నప్పుడు చిల్లకూరు మండలంలో హెడ్ క్వార్టర్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ బూటకాలతో తొక్కినది వాస్తవమా కాదా? ఒప్పుకోగలుగుతారా? మీరు వాస్తవాన్ని ఒప్పుకోగలుగుతారా? ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒకటి తగ్గింది అనిపిస్తుంది. వాస్తవం అనేది మీకు ఎప్పుడు తగ్గే మాట. వాస్తవాన్ని దాచిపెట్టేస్తున్నారు. ఎక్కడ ఈ పార్టీలో మీకు భవిష్యత్తు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. సంస్కార పరిస్థితులను బట్టి నీకు అవకాశం వచ్చింది, కానీ అంత విమర్శించాల్సిన అవసరం లేదు కదా. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీలో పుడతారా అన్నప్పుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడేవారు అందరికీ తెలుసు. కాన్స్టిట్యున్సీలో లీడర్లు అందరికీ తెలుసు. నువ్వు మాత్రం ఒక పార్టీలో ఉంటే అన్నీ మాట్లాడవచ్చు. పాలసీ మీద అన్యాయం జరిగితే ఇది కరెక్ట్ కాదు, ఈ రకంగా మీరు ఇచ్చేస్తే ఇది తప్పు అని చెప్పి మాట్లాడారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో ఈరోజు ఎట్లా ఉంది, ఆ రోజు ఎట్లా ఉంది వేరే చేసుకుంటున్నారు జనాలు. ఈరోజు దుర్మార్గంగా ఉంది. ఒక సిఐ గారు అయితే కులం పేరుతో పెట్టి మాట్లాడుతున్నారు. సామాజికంగా అదే సామాజిక వర్గం జరిగినటువంటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే నువ్వు ఏ బూతులు మాట్లాడారా? కులంలో ఉండు, నువ్వు ఎట్లా ఆ పార్టీలోకి పోతావని మాట అవసరమా? ఉద్యోగస్తులకు ఉండేవాళ్ళు ఎంతగా ఉందంటే ఆ సిఐ దౌర్జన్యం దమనకాండ ఎంతగా ఉందంటే ఒక్కరు కనబడితే చాలు, ఒక్కరిని వాళ్ళ కోసం మిగతా వాళ్ళ పేర్లు చెప్పని చెప్పి సెల్ ఫోన్లో వాళ్ళు కొట్టేది నాకు వినబడాలనే వాతావరణం తీసుకొచ్చి దౌర్జన్యాలు చేస్తాం. మీ చెవికి రాలేదా? ఇది దుర్మార్గం కదా. దీన్నేనా ధర్మపాలన అంటారు? అసలు కొట్టే హక్కు ఎవరిచ్చారు? పోలీసు వాళ్ళకి. మీరుంటే కేసులు పెట్టుకోండి, అనుమానం ఉంది ఎంక్వైరీ చేయండి, కేసులు పెట్టుకోండి. రాత్రి 12-1 గంట దాకా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎఫ్ఐఆర్ రాయండి. కోర్టుకు అబ్బాయి వెళ్తే, సతీష్ అనే అబ్బాయి పెద్దల ఆస్తి తీసుకొని కోర్టుకు వెళ్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎక్కడికి వెళ్తుంది? మరి అందరి గురించి మాట్లాడారు. మీరు వేసిన వాళ్ళే కదా మేము ఉన్నారని మాట్లాడారు. నేను ఈరోజు అడుగుతున్నాను, కోట ఎస్ఐ గారు ఏ నాయకుడి దగ్గర డ్యూటీ చేస్తున్నారు? పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నారు. నిద్రలేస్తే ఏ నాయకుడి ఇంట్లో పోయేసి వారానికి 3 రోజులు ఆయనకు పోయి సెల్యూట్ కొట్టి వస్తున్నారు? ఇది సమాజం గుర్తించదా? ఈ రకమైన అధికారులు ఈ రకంగా పక్షపాతం పోతే దీన్ని ధర్మపాలన అంటారా, యమధర్మపాలన అంటారా? 8 నెలలు గడుస్తుంది. యమధర్మపాలన తప్ప ఎక్కడైనా ధర్మపాలన ఉందా? మనం చెప్పుకోవడం కాదు, పబ్లిక్ చెప్పాలి, ప్రజలు చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి పునాది వేసినటువంటి జర్నలిస్టు మీదనే స్టార్ట్ అయింది మొదట పరిపాలన. 5 మంది మీద అక్రమైన కేసులు పెట్టి. మరి ఈ వాతావరణంలో ఒక ముఖ్య అతిథి వచ్చి సంస్కారంగా మాట్లాడిపోతే, వ్యవస్థల మీద మాట్లాడిపోతే, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మాట్లాడితే మీరు సెటైర్లు వేస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ ఎక్కడ పోలేదు. నీకు భవిష్యత్తు ఇచ్చిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎన్నో కష్టాలు బట్టి వాళ్ళ శ్రమ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆశీస్సులు అన్నీ నీకు ఈరోజు కలిసి వచ్చి మళ్ళీ 2వ ఎమ్మెల్యేగా కావడం జరిగింది. అది కొంచెం మనసులో పెట్టుకొని వచ్చిన వాళ్ళని గౌరవంగా మాట్లాడడం కరెక్ట్ అని కూడా నేను తెలియజేస్తున్నాను. సహకరిస్తాం, దాంట్లో తప్పులేదు. ఇప్పుడు మీరు మొన్న మాట్లాడారు, జిల్లాని గూడూరుని జిల్లా పార్టీలో మన జిల్లా నెల్లూరు జిల్లాలో కలపాలని మీరు కూడా మాట్లాడారు. మీకంటే ముందుగానే నాకు వచ్చిన 2 నెలల బాధ్యత, ఎలక్షన్ ముందుగా 2 నెలలు ఇన్ఛార్జికి ఇచ్చారు. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి
ఇక్కడ సాధక బాధకాలు తిరుపతిలో కలిపిన తర్వాత మన కాన్స్టిట్యున్సీలో పడుతున్నటువంటి సాధక బాధకాలు ఆయనకు వివరించడం జరిగింది. చాలా సానుకూలంగా ఆయన మరి విన్నారు. దాని మీద ధనంజయ రెడ్డి గారికి చెప్పి ఇది ఆలోచించండి, మనం తొందరలో మళ్ళీ ఈ జిల్లాని సెటరేట్ చేసేటప్పుడు కందుకూరుని ఒంగోలులో, గూడూరుని నెల్లూరులో కలపేదానికి మనం వాతావరణం తీసుకొస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అడుగులు పడడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ రావడం జరిగింది. మాకు కూడా మేము పాజిటివ్గా ఉన్నాం. గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలపాలనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్సీ అవ్వగానే మరి ముఖ్యమంత్రి వర్యులు కూడా లెటర్ పెట్టడం జరిగింది. మీకు కావాలంటే ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో మాకు జరిగినటువంటి శాసన మండలి సమావేశంలో కూడా ఒక ప్రశ్న రూపంలో మీరు ఎప్పుడు మేనిఫెస్టోలో పెట్టి గూడూరుని నెల్లూరులో కలిపే విధంగా మీరు మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్లో చెప్పారు, ఎలక్షన్ ప్రామిస్ చేశారు, మీరు దాన్ని తొందరగా సత్వరమే దాన్ని వచ్చేటట్టు చూడండి. మాకు అడ్మినిస్ట్రేషన్ పరంగా అదే రకంగా కల్చరల్ పరంగా కొంత మన ముఖ్యంగా పోర్టు మాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది, ఇది వేరే జిల్లాలో ఉంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అన్ని విషయాలు సావధానంగా వారికి వివరించడం, ఆ రకమైన అడుగులు పడడం జరిగింది. అట్లాంటి వాతావరణంలో ప్రతిపక్షంగా మేము ఎక్కడ ఇది చేయమన్నా మా సపోర్ట్ అనేది ఉంటుంది. లేదా మీరు సాధించుకొని ఆ క్రెడిట్ అంటే మీరు కూడా తీసుకోండి, ఎవరే కాదని. అట్లాంటి అందరికి పనికొచ్చే కార్యక్రమాలు చేయాలే కానీ మీరు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఎమ్మెల్యేగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఎన్నికైన తర్వాత గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఎమ్మెల్యే కాబట్టి ఆ వాతావరణం చూడాలి తప్ప ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఎమ్మెల్యే అయ్యే విధంగా చూడడం కరెక్ట్ కాదు. అదే రకంగా గతంలో చూస్తే మన తర్వాత ఎలక్షన్లో ఏ రకమైన తీర్పు వచ్చిందో మీరు చూశారు. అయినా అలాంటి వాతావరణంగా స్వీకరిస్తాం, హుందాతనంగా పోరాడదాం, ఎక్కడ శృతి మించకుండా మాట్లాడదాం. అసలు ప్రశ్నించే గొంతే లేదంటాం కరెక్ట్ కాదు. ముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక పారిశ్రామిక వార్డులో ఆయన చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా చేశారని మాట్లాడారు. ఆయన నోటుకుండా మాట్లాడింది. మరి అదేవిధంగా అప్పురుపరిచే విధంగా ఉందని చంద్రబాబు నాయుడు కూడా వైజాగ్లో జరిగినటువంటి కొన్ని కట్టడాలు చూసి చాలా అప్పురుపరిచే విధంగా కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు నాడు నేడు కార్యక్రమం స్కూల్ చూస్తే ప్రభుత్వ స్కూల్ ఇంత గొప్పగా తయారని చెప్పి మాట్లాడారు. ఆ రకంగా మంచి వాతావరణంలో వెళ్తున్నారు, మీరు పరిపాలన చేస్తున్నారు, కోట్లాది రూపాయలు తెచ్చి పెడతానని అంటున్నారు. ఓకే, అవే చెప్పండి, మీ అభివృద్ధి భవిష్యత్తులో చెప్పండి. మేము కూడా వెళ్తాం, రాజకీయాల్లో పోటీ చేయాలి కదా, మేము కూడా రాజకీయాల్లో పోతాం, అందరిని అడుగుతాం. ఏమమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నీకేం జరిగింది అని అడుగుతాం. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీకు అని మాట్లాడారు కదా, ఎంతమందికి వచ్చిందమ్మా? ఈ 8 నెలల్లోనే విమర్శిస్తున్నారు. రేపు కూడా అడుగుతాం, అవి రెండిటితోనే పోదాం. ఎవరికేం జరిగింది? ఒక్కటి, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కష్టాల్లో ఉండే పేద ప్రజానికం సుఖశాంతులతో ఉన్నప్పుడు మిగతాది రెండోదిగా మనం అభివృద్ధి ఆలోచించాలి. అందరూ సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళ అభివృద్ధికి బాటలు మరి పడాలి అనే ఉద్దేశంతో వైద్య రంగం, విద్యారంగం అవి రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అవి ఘాట్లో పడ్డాయి. అదే రకంగా పోర్టులన్నీ కూడా సంపాదించుకున్నారు ఆయన. ఆ పోర్టులో వచ్చే ఆదాయం అంతా డెవలప్మెంట్కి పెడదాం, ఇవి మాత్రం ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలనే మాట్లాడారు. అవన్నీ కూడా గతంలో మరి శ్రీలంక అయిపోతుంది, ఇంకో రకంగా అయిపోతుంది, అప్పుల మీద అప్పులు అయిపోయినాయని మాట్లాడి అవన్నీ తెలుసుకొని హామీలు ఇచ్చి ఈరోజు 8 నెలలు గడిచిపోతున్న యమధర్మ పాలనే తప్ప ధర్మపాలన ఎక్కడుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చినారు పార్టీ తరఫున వచ్చిన వాళ్ళందరినీ గౌరవిస్తాం, ఏదైనా రాజకీయంగా ఉంటే మనం మాట్లాడుకుంటాం. వచ్చిన వాళ్ళని, మీ వాళ్ళని కానీ మా వాళ్ళని కానీ పెద్దలు వాళ్ళని విమర్శించడం, సెటైర్ వేయడం అనేది గూడూరు ప్రజానికం సహించరు. ఇది కరెక్ట్ కాదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఎనీ మోర్ క్వశ్చన్స్? నేను వాళ్ళందరినీ విమర్శించలేను. మా ఎమ్మెల్యే గారి పాత్ర కూడా ఆయన కన్విన్స్ చేయలేకపోయినారు ఆ రోజు. అంటే అప్పుడు గూడూరు ఏంది, గూడూరు ప్రజల మనోభావాలు ఏంది ఎవరికి అవసరం లేదు. అంటే నా బాధ్యతగా నేను 2 నెలల్లోనే మా ప్రీతం నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం మీకు వారు మంచి ప్రశ్న ఇచ్చాడు. నెల్లూరు జిల్లాని ఒకే అధ్యక్షుడు పెట్టారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మనం తిరుపతిలో లేము, మేము పార్టీ పరంగా నెల్లూరుకున్నాం. అంటే భవిష్యత్తులో ఇది ఆయన వస్తే ఇది పెట్టాలని ఆలోచన ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.
మేము కన్విన్స్ చేసిన తర్వాత విషయం చేసిన తర్వాత చాలా సానుకూలంగా స్పందించారు. గవర్నమెంట్ గాని వస్తే ఫస్ట్ ప్రయారిటీ నాకు అదే ఉండేది. 3 మండలాలు ఆయన చేసుకున్నారు, ఒక నియోజకవర్గం గవర్నర్ రెడ్డి గారు ఇంకా చేసుకున్నారు. చేసుకోవచ్చు.